ప్రస్తుత వయస్సుకు 4 రెట్లు 4p మైనస్ q యొక్క ప్రస్తుత వయసు కంటే 18 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. q యొక్క ప్రస్తుత వయసు కంటే ఎంత ఎక్కువ ఉందంటే 19. దీన్ని మనము q ఈక్వల్ టు 4p మైనస్ 19 కింద రాసుకోవచ్చు. ఈక్వేషన్ 1. సెకండ్ 7 సంవత్సరాల తర్వాత అంటే p వయసు 7 సంవత్సరాలకు ఏమవుతుంది, అట్ ద సేమ్ q వయసు కూడా ఏమవుతుంది +7 అవుతుంది. 7 సంవత్సరాల తర్వాత q వయసుకు 2 రెట్లు ఆ సమయానికి p వయసుకు 7 రెట్లు కంటే ఎంత తక్కువ ఉంటాడండి, 47 ఇయర్స్ తక్కువ ఉంటాడు. 47 ఇయర్స్ తక్కువగా ఉంటాడు. మరి ఆ సమయంలో మనం చూస్తే ఇప్పుడున్న q వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే రాస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 7p + 47 47 తీసుకొస్తే -47 49 మైనస్ 47 ఈక్వల్ టు ఈ మైనస్ 2 × q + 7 పంపిస్తే ప్లస్ అవుతుంది కాబట్టి 2 × q వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయండి. 4p - 19 + 7. మరి ఇక్కడ మనం చూస్తే ప్రాబ్లంలో మరి ఇక్కడ మనకి 7p + 2 49 లో 47 పోతే +2 ఈక్వల్ టు ఇక్కడ 19 -19 లో 7 పోతే -12 అండి. కాబట్టి 2 × 4p 8p అలాగే -2 × -12 -24. అప్పుడు ఇక్కడ 7p క్యాన్సిల్ చేస్తే ఇక్కడ p ఉంటుంది, -24 ఇటు వస్తే +24 +2 కాబట్టి p = 26 అవుతుంది. p 26 కాబట్టి 4p అంటే 4 26 104 -19 ఇక్కడ 4 10 తెచ్చుకుంటే 14 లో 9 పోతే 5 లాస్ట్ 5 ఎక్కడ ఉందో మనకి ఇదే ఆన్సర్ అవుతుంది. కంప్లీట్ కూడా ఏ